శ్రీ సత్యసంకల్ప టౌన్షిప్, గుర్రాలపాడు, వరంగల్ క్రాస్ రోడ్ మా వెంచరు నుండి ఈరోజు వనభోజనాలకు మరి ఒక గార్డెన్లోకి రావడం జరిగింది. మేము ఇదే విధంగా గత 4 సంవత్సరాల నుండి ఇలా వనభోజనాలు మా వెంచర్ నుండి సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తున్నాము. ఇది 4వది కార్తీక వనభోజనాలు చేయడము. ప్రతి ఒక్కరూ కూడా అనేక చోట్ల నుంచి వచ్చి ఈ వెంచర్లో ఒక గ్రేటర్ కమ్యూనిటీ లాగా కుల మత లింగ వర్గ భేదాలు ధనిక పేద ఎలాంటి తేడాలు లేకుండా ఇప్పటి వరకు కూడా అందరం కూడా కలిసి ఎంతో హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇది కూడా మా ప్రతి సంవత్సరం మేము అందరం కూడా కలిసిపోయి మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఒక చందాలాగా ప్రతి సంవత్సరం మేము 5 పండుగలు జరుపుకోవడం అనేది మాకు ఆనవాయితీగా పెట్టుకున్నాము. అదేవిధంగా మరి ఈ సంవత్సరం అన్ని పండుగలు హిందువే కాదు, ముస్లిమే కాదు, క్రిస్టియనే కాదు, అన్ని మతాల పండుగలు కూడా మేము ఇక్కడ అందరం కూడా కోఆపరేషన్తో కలిసి చేయడం అనేది సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు చేస్తున్నాము. 31 జనవరి కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ ఇఫ్తార్ విందు కూడా మేము ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మహిళలు పిల్లలు అనేక మంది ఉద్యోగాలు చేస్తూ అనేక బిజీగా వండుకుంటూ కాస్త రిలాక్సేషన్ కోసం మనశ్శాంతి కోసం ఇలా ప్రతి సంవత్సరం కలిసి ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైర్డ్ అయినటువంటి వారు కూడా ఇందులో జాయిన్ అయ్యి అనేక ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నాము. మరి మా దగ్గరకు వచ్చి ఇలాంటి యొక్క అవకాశాన్ని మీకు కల్పించినట్టు యొక్క ఈ టీజీ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా సత్యసంకల్ప తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని మేము అందరూ కూడా సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంకల్ప వెంచర్ ఎందు ఉన్న కమిటీ అధ్యక్షులు గారు మరియు ప్రధాన కార్యదర్శి చొరవతో మేము ఈ కార్తీక వన భోజనాలని గత 5 సంవత్సరాల నుంచి అనగా ఇది 4వ యానివర్సరీ ప్రతిరోజు ప్రతిసారి అంటే ఒక కమిటీ అనుకొని ఆ కమిటీ ద్వారా ఈ యొక్క పండగల్ని మన పివి గారు అన్నట్టు భేద అభిప్రాయం లేకుండా చాలా సరదా కోసం ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్గా ఈ కార్తీక వన భోజనాలని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సహాయ సహకారాలు అందించిన డోనర్స్కి అలాగే ఆర్గనైజ్ చేసిన మన పివి గారికి అధ్యక్షులు గారికి పేరు పేరున మా యొక్క సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఇలానే కార్యక్రమాలు ముందు మేము జరుపుకోవాలని ఆశిస్తూ మాది శ్రీ సత్యసంకల్ప టౌన్షిప్ ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు వినాయక చవితి, వనభోజనాలు, డిసెంబర్ 31, క్రిస్టమస్ పండుగ, అలాగే ఇఫ్తార్ విందు ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇలాగే ఇది ఇంకా ముందు కూడా కొనసాగుద్దని అందరికీ తెలియజేస్తూ మాది ఖమ్మం సత్యసంకల్ప టౌన్షిప్ కుటుంబ సముదాయం. మేమందరం ప్రతి సంవత్సరం ప్రతి పండగ అందరి సహకారంతో చాలా బాగా చేసుకుంటాము. బతుకమ్మ ఇలాంటివి, ఈ వినాయక చవితి కానీ, వనభోజనాలు, జనవరి 1 ఇలాంటి న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటాము. అందరి సహాయ సహకారాలతో ముందడుగు వేస్తున్నాము. ఇది 4వ వార్షికోత్సవం. అందరం కలిసి ఒకే కుటుంబం లాగా ఉంటాము, మంచిగా చేసుకుంటాం. యూనివర్సిటీ డైవర్సిటీకి మంచి ఎగ్జాంపుల్ మాది. వినాయక చవితితో స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ వేడుకల దాకా కూడా ఎక్కడా లేని విధంగా మా దగ్గర తీసి పండగ, వినాయక చవితి, సెమీ క్రిస్మస్, రంజాన్ లాంటి పండుగలు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ చాలా సంతోషంగా మేమంతా ఒక కుటుంబం లాగా ఇవన్నీ కూడా వేడుకలన్నీ నిర్వహించుకోవడానికి మేము ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎవరికి ఏ గ్రూప్ అయినా కానీ మాది అంతా కూడా ఒక యూనిటీగా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉంటాము. చాలా బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా పిల్లలు పెద్దలు అన్ని ఆటలు పాటలు పోటీలు దేనికి తగ్గకుండా తగ్గేదేలే అన్న ప్రతి ఎగ్జాంపుల్ కూడా మా వెంచర్లోనే కనపడుతుంది. రోజు ఈ మామిడి తోటలోకి మేమందరం ఒక దగ్గర కనపడుతున్నాం అంటే ఇదొక మాకు కన్నుల పండుగ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అన్ని కమ్యూనిటీస్ అసలు మాకు ఏ తారతమ్య భేదాలు లేకుండా చాలా చక్కగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటామండి. ప్రతి ఏటా ఇక్కడికి రావడము, ఇక్కడ వచ్చి కోలాహలంగా ఉండటము, అన్ని గేమ్స్ అలాంటివన్నీ మంచిగా నిర్వహించుకోవడం, ప్రైజెస్ ఇస్తారండి. కమిటీ ఉంది మాకొకటి. ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే సహాయ సహకారాలు మాత్రం కమిటీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలా ఇదిగా ఇస్తుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంటుందండి మాకు. ఇది అనేకతమే ఏకత అన్నట్టు ఉంటుందండి మా సత్య సంకల్ప టౌన్‌షిప్‌లో. అన్నీ అన్నీ అంటే జస్ట్ చిన్న పెద్ద కాకుండా అన్ని రకాల ఎంప్లాయీస్ అందరం ఉంటామన్నమాట ఇక్కడ. జస్ట్ ఓన్లీ గవర్నమెంటే కాదు, ప్రైవేట్ అందులో చేసేవాళ్ళు, బ్యాంక్‌లో చేసేవాళ్ళు అట్లా అయినప్పటికీ కూడా చాలా ఇదిగా కలిసిమెలిసి ఉంటామండి. లేడీస్ అయితే ఇంకెక్కువ అండి. ఏదైనా అనుకున్నామంటే సాధించి తీరుతాము. నారీ శక్తి అనేది ఉందండి మాకు. ఈ ఐకమత్యం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. చాలా చక్కగా ఉంటదండి. అన్ని రకాలుగా మంచిగా నిర్వహించుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఖమ్మం టౌన్‌లోనే మా సత్య సంకల్ప టౌన్‌షిప్‌లో మంచిగా ఫస్ట్ మేము ఒక కమిటీ వేసుకుంటాం. అందరు కుటుంబ సభ్యులు 70 మంది పైగా ఉన్నాయి. అందరం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే వనభోజనాలు ఇవన్నీ ప్రతి సంవత్సరం, ఇది 4th ఇయర్, అన్నీ మంచిగా చేసుకుంటూ అందరం కలిసిమెలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆటపాటలు పాడుతూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటాము. ఇది మా సత్య సంకల్ప టౌన్‌షిప్ ఈ ఖమ్మానికి ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటాను. ఈ సత్య సంకల్ప టౌన్‌షిప్ కుల మతాలకి భేదంగా ఏం లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటాం మేమందరము. పిల్లలు, పెద్దలు, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికి వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా ఉంటాం. సత్య సంకల్ప కుటుంబం అనే మాదొక గ్రూప్ కూడా ఉంటుంది. మేము అందరం కూడా మా గ్రూప్ చూసి అందరూ స్పోర్టివ్గా తీసుకొని ఇప్పుడు చాలామంది కూడా ఇలాగే వనభోజనాలకి రావడం, ఫెస్టివల్స్ చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. ఇలాగే ఇంకా మేము ముందు ముందు కూడా మంచిగా కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని అనుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు కొర్ర రమాదేవి. మాది సత్య సంకల్ప వెంచరు. అందరం కలిసి ఒక కుటుంబం లాగా అందరూ ఫ్యామిలీస్ 70 ఇల్లులు ఉన్నాయి కంపల్సరీ. ఆ లేడీస్ అయితే మాత్రం మాది మీది భేదాభిప్రాయం లేకుండా అందరం ఒకటే అన్నట్టు. ఏ గేమ్స్ అయినా, ఏ ఆటలైనా, ఏ పాటలైనా అందరు మంచిగా ఆడతాము. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే తీజ్ పండుగ అయితే మేము ఘనంగా చేసుకుంటాము. ఇంకొకసారి మీ మీడియా వాళ్ళు వచ్చి ఇట్లా మా తీజ్ పండుగకి సహకరించాలని కోరుకుంటున్నాం.